అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీలో ఉన్న ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలా. ఈ అక్టోబర్ నెల కదా, ఈ నెలలో ఏం పండగ ఉంది? దసరా పండగ కదా. ఆ పండగకి ఏపీలోని ప్రజలందరికీ పండగ తరఫున ఇంకా కొత్త ఉత్సాహాన్ని తెప్పించేలాగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కానుకబడింది. అదేంటంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా కందిపప్పు ధరలు చాలా పెరిగిపోయినాయి కదమ్మా. కందిపప్పు అంటే మన భాషలో, మన రాయలసీమ భాషలో ఏమంటారు? కందిబ్యాళ్ళు అంటారు కదా. ఆ కందిబ్యాళ్ళు చాలా రేటు పెరిగింది కదా. రాయితీపై అంటే సబ్సిడీ మీద కందిబ్యాళ్ళను, అదే కందిపప్పును, పంచదార ఇస్తున్న ప్రభుత్వం. 16 నెలల తర్వాత అంటే 16 నెలల కిందట అట్లా కందిపప్పు పంచినారు. కానీ 16 నెలల నుంచి కందిపప్పు అయితే పంపిణీ చేయలేదు. 16 నెలల తర్వాత మళ్ళీ మొదలైన పంపిణీ. కిలో కందిపప్పు 67 రూపాయలకే ఇస్తారంట. మార్కెట్లో ఎంత ఉంది కందిపప్పు రేటు? 163 రూపాయల నుంచి 184 రూపాయలు, అంటే మంచి మేలు రకం ఉంది. అరకిలో పంచదార 17 రూపాయలకే ఇస్తున్నారు. మార్కెట్లో అర్ధ కేజీ చక్కెర 46 నుంచి 54 రూపాయలు ఉంది. ఇది మొత్తం లబ్ధిదారులు అందరికీ అందేలాగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్థమవుతుందా? ఇది మళ్ళీ మనకు దసరాకు కానుకిస్తాన్నట్లనే అనిపిస్తూ ఉంటుంది. ఇంత రేట్లు పెరిగిపోతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా, అంటే చక్కెర, కందిపప్పు ఖచ్చితంగా వాడతారు కాబట్టి వీళ్ళందరికీ ఈ పంపిణీ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు.